అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ విడిన మబ్బులు. రచయిత వైఎస్ఆర్ లక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, ఉదయమే ఫోన్ మోగడంతో వంటింట్లో ఉన్న రమ అక్కడే ఉన్నారుగా, ఫోన్ తీయరేమిటి అని భర్త ఆనందరావుని కేక వేసింది. వస్తున్నానులేవే అంటూ ఫోన్ అందుకున్నారు ఆయన. అవతల అమెరికా నుంచి కుందన చెబుతున్న విషయం వింటూనే ఒకంత ఆందోళనకు గురై, ఏమైందమ్మా, కారణం చెప్పకుండా ఇలా షాకిస్తే నేనేమి మాట్లాడగలను అన్నాడు ఆనందరావు. భర్త గొంతులోని కంగారు గమనించి రమ ఏమైందంటూ చెయ్యి తుడుచుకుంటూ వంటింట్లో నుంచి వచ్చింది. ఫోన్ పెట్టేసిన ఆనందరావు, ఏముంది, నీ కూతురికి అర్జెంటుగా విడాకులు కావాలంట, లాయర్ను కనుక్కోమని ఫోన్ చేసింది అన్నారు. అదిరిపడిన రమ, అదేంటండి, పెళ్ళై 4 ఏళ్లయింది, నిన్న మొన్న కాదు, మన అమ్మాయి డెలివరీకి వెళ్ళొచ్చి కూడా 4-5 నెలలవుతోంది. మనం అక్కడున్న 6 నెలల్లో అల్లుడు దాన్ని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. మనమన్నా ఎంతో అభిమానంగా గౌరవంగా ఉన్నాడు. ఇంతలో ఏమైంది, ఒక బిడ్డ కూడా పుట్టినాక ఇప్పుడేమిటి నిర్ణయం, దీనికేమన్నా పిచ్చెక్కిందా? వాళ్ళ అత్తమామ అక్కడే ఉన్నారుగా, వాళ్ళేమన్నా అన్నారంటారా ఆందోళనగా అడిగింది రమ. చచా, వాళ్ళు అలాంటి వారు కాదు. ఏమో, ఏమి జరిగిందో ఇదేమీ చెప్పలేదు. ఆవేశంతో చెప్పిందో ఆలోచించి చెప్పిందో తెలియదు. ఇప్పటికి ఊరుకుందాము, మళ్ళీ చేస్తే ఆలోచిద్దాము అన్నారు ఆనందరావు నిట్టూర్పు విడుస్తూ. ఆనందరావు రమల ఏకైక కుమార్తె కుందన. ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. రమ గృహిణి. కుందన ఉన్న ఊర్లోనే ఇంజనీరింగు చదివింది. చదువు అవగానే స్నేహితులంతా ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్తున్నారని తను కూడా వెళతానని గొడవ చేసింది. కానీ రమ పెళ్లి చేద్దామని తొందర పెట్టడంతో తను కూడా ఉద్యోగంలో ఉండగానే పెళ్లి చేయాలనే ఉద్దేశంతో అటు భార్య మాట తోసిపుచ్చకుండా, ఇటు కూతురి కోరిక కాదనకుండా అమెరికా సంబంధం చూసి, నీ భర్త అంగీకరిస్తే పెళ్ళై వెళ్ళినాక ఎంఎస్ చేయమని పంపించాడు. వియ్యంకుడు వాళ్ళు తమ బంధువులకి స్నేహితులు అనిల్ బుద్ధిమంతుడని తెలిసి వివాహం జరిపించాడు. పెళ్ళైన వెంటనే అమెరికా వెళ్ళారు. వియ్యంకుడు వాళ్ళు కూడా చక్కగా కలిసిపోయేవారు. భార్య కోరిక ప్రకారం కుందనను ఎంఎస్ చదివించాడు. జాబ్లో జాయిన్ అయినాక పిల్లల కోసం ప్లాన్ చేసుకొని తల్లిదండ్రులను పిలిపించుకుంది కుందన. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అటూ ఇటూ అందరూ సంతోషంగా ఉన్నారు. వీళ్ళు ఉన్నంత చిన్నపాటి అలకలే కానీ పెద్దగా గొడవపడిన సంఘటనలేమీ జరగలేదు. ఇంతలో ఈ ఉపద్రవమేమిటో అర్థం కావటం లేదు అనుకున్నారు ఆనందరావు గారు. ఆయన ఆలోచనలు పరిపరి విధాలా పోయినాయి. వారనుకున్నట్లు అది అక్కడతో సద్దుమనగలేదు. 2 రోజులకొకసారి ఏమైంది అంటూ ఫోన్ చేస్తూనే ఉంది కుందన. ఆమె పట్టిన పట్టు వదలడం లేదని అర్థమయ్యింది ఆనందరావు గారికి. అసలేమైందో చెప్పమ్మా, నువ్వు తీసుకున్న నిర్ణయం సరి అయిందో కాదో నేను కూడా ఆలోచించాలి కదా అని అడిగారు. నేను చెప్పింది వింటే మీరే ఒప్పుకుంటారు డాడీ, నా నిర్ణయం కరెక్ట్ అని. విషయం చెప్పు. అనిల్ చాలా మారిపోయాడు డాడీ. ఇదివరకులా నాతో ఉండటం లేదు. ప్రతిదానికి విసుక్కుంటున్నాడు. ఏదన్నా గట్టిగా అంటే వాళ్ళ అమ్మ నాన్న బాధపడతారు, మాట్లాడవద్దు అంటాడు. మాట్లాడకుండా ఎలా? అనిల్ మంచివాడు. ఈ మధ్య ఏమన్నా చెడు అలవాట్లు నేర్చుకున్నాడా, లేక ఇంకేమన్నా సమస్య? అబ్బా పో డాడీ, మీ పెద్దవాళ్ళందరూ ఇలాగే ఆలోచిస్తారు. చెడు అలవాట్లు ఉంటేనేనా? నేనంటే ఇష్టం లేదు. అది వరకులా నాతో కబుర్లు చెప్పడం లేదు, బయటకు తీసుకొని వెళ్ళడు. అది వరకులా నాకు హెల్ప్ చేయడం లేదు, నా ఛాయకే రాడు. వాళ్ళ అమ్మా నాన్నలతో కబుర్లు చెప్పడమో బాబుతో ఆడుకోవడమో చేస్తాడు. ఏమీ షేర్ చేసుకోడు. మొన్న నా మధ్య ఏమైందో తెలుసా? చెప్పు, వింటున్నాను. అనిల్ మాల్కి వెళితే మా ఫ్రెండ్ శాంతి కలిసిందట. తను బాగా సిక్ అయితే వాళ్ళ అమ్మా నాన్న వచ్చారట. కుందనను ఒకసారి ఇంటికి రమ్మనండి, లేకపోతే ఫోన్ చేయమని చెప్పిందట. 10 రోజులైతే ఆ విషయం నాకు చెప్పలేదు. నేను క్యాజువల్గా చాలా రోజులైనదని కాల్ చేస్తే అనిల్ నీకు చెప్పలేదా అని అడిగింది. నాకు తల కొట్టేసినట్లయింది. అదేమని అడిగితే మర్చిపోయానంటాడు. తనవేమీ మర్చిపోడు, అన్నీ ఇలాగే చేస్తాడు. ఇలాంటి వాడితో లైఫ్ లాంగ్ వేగడం కష్టం డాడీ. ఆనందరావుకి విషయం అర్థమయ్యింది. చిన్న అసంతృప్తి అనే బీజం మదిలో పడేటప్పటికీ తనకి అనుకూలంగా లేని ప్రతిదీ దాన్ని పెంచి మహావృక్షం అవుతోంది అని గ్రహించాడు. అయినా పైకి అలా అంటే ఎలాగమ్మా, నీకో బాబు కూడా ఉన్నాడు,
ఇప్పుడు విడాకులు తీసుకొని ఏమి చేస్తావు అన్నారు. అలా అంటారేమిటి? మీరు నన్ను సపోర్టు చేస్తారనుకున్నాను. అమ్మకి ఇవన్నీ అర్థం కావు. నేను జాబ్ చేస్తున్నాను. బాబుని నేను పెంచుకోగలను. ఇండియాలో లాగా ఇక్కడ ఎవరూ పట్టించుకోరు. ఎవరి లైఫ్ వారిది. ప్రతిరోజు ఘర్షణ పడుతూ నేను ఆ ఇంట్లో ఉండలేను డాడీ. సంసారం అన్నాక సర్దుకోవాలమ్మా. చిన్న విషయాలకే విడాకులు తీసుకోవడం పద్ధతి కాదు. అనిల్తో నేను ఒకసారి మాట్లాడతాను. అనిల్తో నువ్వేమీ మాట్లాడవద్దు. అయినా సర్దుకుపోవాలని పాత చింతకాయ కబుర్లు చెబుతావేంటి? వాళ్ళతో పాటు మేము చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నాము. మాకు కోరికలు ఉంటాయి. స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు మాకొద్దా? వాళ్ళు కూడా సర్దుకుపోవాలిగా. మీరేంటి పాత తరం వాళ్ళలాగా ఆలోచిస్తున్నారు? ఈ రోజుల్లో ఎంతమంది డైవోర్స్ తీసుకోవడం లేదు? అదంతా కామన్. మీ కాలంలో లాగా ఇప్పుడు ఎవరూ భయపడటం లేదు. అంతెందుకు, మా ఫ్రెండ్ గీత నీకు తెలుసుగా, వాళ్ళాయనకు పెళ్ళికి ముందు లవ్ అఫైర్ ఉందని తెలిసి డైవోర్స్ తీసేసుకుంది. ఇప్పుడేమీ లేదని వాళ్ళాయన కాళ్ళా వేళ్ళా పడ్డా వినలేదు. నీకు కుదరకపోతే చెప్పు, నేను ఇక్కడే ప్రయత్నిస్తాను అంది. ఆనందరావుకి ఏమి మాట్లాడాలో తెలియక, సరేలేమ్మా నువ్వు తొందరపడకు, నేను ఆలోచిస్తాను అన్నాడు. కుందన ఫోన్ చేసి విడాకుల కోసం ఊదర కొట్టడం, ఆనందరావు ఏదో ఒక మిషతో వాయిదా వేయడం, అలా 2 నెలలు గడిచాయి. ఈ లోపున ఆయన అనిల్తో మాట్లాడాడు. మా మధ్య గొడవలేమీ లేవంకుల్. అటు జాబు ఇటు బాబు పనితో కుందన సతమతమైపోతోంది. అమ్మ హెల్ప్ చేస్తానన్నా చేయనీయదు. నాకు ఈ మధ్య వర్క్ ఎక్కువై ఇంట్లో తనకు టైం కేటాయించలేకపోవడంతో మరీ అసహనం పెరిగి చీటికి మాటికి కోపగించుకుంటోంది. మీరేమీ కంగారు పడకండి, నిదానంగా తనే అర్థం చేసుకుంటుంది అన్నాడు. కుందన ఆలోచన ధోరణిలోనే మార్పు వచ్చింది అని, జీవితం అంటే తమ కోసం మాత్రమే తాము జీవించడమని, అక్కడ ఏమి చేసినా తప్పు లేదని, తనకు తెలిసిన 1-2 సంఘటనలను దృష్టిలో పెట్టుకొని అలా మాట్లాడుతోందని, దీన్ని మొగ్గలోనే తుంచకపోతే విషవృక్షమై కుటుంబాన్ని బీటలు వారేలా చేస్తుందని గ్రహించి ఆనందరావు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ రోజు కుందన ఫోన్ చేయగానే, మీ అమ్మ నేను బయలుదేరి వస్తున్నాము తల్లి, వచ్చినాక అన్నీ వివరంగా మాట్లాడదాము అన్నారు ఆనందరావు. సరే డాడీ అంటూ ఫోన్ పెట్టేసింది కుందన. వీళ్ళు వస్తున్నారన్న విషయం తెలిసి అనిల్ ఫోన్ చేసి, అంకుల్ అమ్మ వాళ్ళకి ఈ విషయాలేమీ తెలియవు. కుందన తనే సర్దుకుంటుందని నేనేమీ చెప్పలేదు. మీరు కూడా వాళ్ళ ముందు ఏమీ మాట్లాడకండి అని చెప్పాడు. అలాగేనయ్యా, మేము మా అమ్మాయితో మాట్లాడడానికే వస్తున్నాము. నీవేమీ కంగారు పడకు, అన్నీ అవే సర్దుకుంటాయి అన్నారు ఆనందరావు. అంతకంటే కావలసిందేముందండి? అలా జరిగితే మీకు కృతజ్ఞుడనై ఉంటాను. భలే వాడివయ్యా. మా అమ్మాయి కాపురం మీరు సంతోషంగా ఉంటేనే కదా మేము సంతోషంగా ఉండేది. ఇందులో మా స్వార్థం కూడా ఉంది. ఎయిర్పోర్టుకి భార్యాభర్తలిద్దరూ వెళ్ళారు. ఇంటికి వెళ్ళగానే వియ్యంకుడు వియ్యపురాలు సాదరంగా ఆహ్వానించారు. అప్పుడే మనవడి మీద బెంగపడ్డారా? అసలు కంటే వడ్డీ ముద్దు అంటారు అందుకే అని వియ్యపురాలు పరిహాసమాడింది. అనిల్ వాళ్ళకి అలా చెప్పినట్లు ఉన్నాడు. వీళ్ళ ప్రయాణపు బడలికతో 1 వారం గడిచిపోయింది. ఆ వారం లాంగ్ వీకెండ్ కావడంతో అనిల్ ఆనందరావు గారితో, అంకుల్ ఇక్కడకు 2 అవర్స్ దూరంలో మా కజిన్ ఉంటాడు. కుందనకు తోడు మీరు ఉన్నారుగా, అమ్మ వాళ్ళను అక్కడకు తీసుకొని వెళ్తాను. 2 రోజులు ఉండి వస్తాము. అలాగే వెళ్ళిరండి అన్నారు. ఆ రోజు ఉదయం టిఫిన్ చేసి అనిల్ వాళ్ళు వెళ్ళారు. రమ కిచెన్ సర్దుతోంది. బాబుని పడుకోబెట్టి వచ్చి కుందన, చెప్పండి డాడీ అంది. ఇలా వచ్చి కూర్చో, బాబు లేస్తే మీ అమ్మ చూసుకుంటుందిలే. నేను చెప్పేది సావధానంగా విను. అసలు నీ సమస్య ఏమిటో పూర్తిగా చెప్పు అన్నారు. అన్నీ మీతో చెప్పానుగా, మళ్ళీ అడుగుతారేంటి అంది విసుగ్గా. సరే, అనిల్ పట్టించుకోవడం లేదు అన్నావు. అలాంటి వాడైతే మేము వస్తున్నామని తెలిసి నీతో పాటు ఎయిర్పోర్టుకి ఎందుకు వస్తాడు? నీ తల్లిదండ్రుల్ని గౌరవించాల్సిన అవసరం అతనికి లేదుగా. మేము వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఇండియా కబుర్లు అడుగుతూ మాతోనే ఎక్కువ సమయం గడుపుతున్నావు. అనిల్ కానీ అతని తల్లిదండ్రులు కానీ ఏమన్నా అన్నారా? అదంతా సహజం అన్నట్లుగా ఉన్నారు. అనిల్ పని ఒత్తిడితో నీకు హెల్ప్ చేయకపోవచ్చు. విజయ పిన్ని బాబాయి ఎలా ఉంటారు? అతను ఏమీ పట్టించుకోకపోయినా మీ పిన్ని ఒంటి చేత్తో కుటుంబాన్ని వదిలేయకుండా లాక్కు రాలేదా? అంతెందుకు, నాకు కోపం ఎక్కువ అని మీ అమ్మ మీద అయినదానికి కానిదానికి కేకలేస్తూ ఉంటానని నీకు తెలుసు కదా. అలా అని మీ అమ్మ నన్ను వదిలేస్తే ఈరోజు నీకు ఇద్దరిలో ఒకరిమే ఉండేవాళ్ళం. పిల్లలకి తల్లిదండ్రులు ఇద్దరి ప్రేమ కావాలి. నీ కొడుక్కి తండ్రి ప్రేమ లేకుండా చేస్తావా? తరం వేరైనా
భార్యాభర్తల బంధం ఒకటేనమ్మా. ఒకరి మీద మరొకరికి ప్రేమ, విశ్వాసము ఉండాలి. పెళ్లి మొదలు మరణం వరకు చెరిగిపోనిది, మోహరహితమైనది, సుఖదుఖాలలో సమానంగా ఉండేది, ఒకరినొకరికి హృదయశాంతినివ్వగలిగేది, వయసు మళ్ళిన తరగని అభిమానం కలది, శుభకరమైనది, బాహ్యం కన్నా అంతర్గత ప్రాధాన్యం కలిగి ఉన్నది ఉత్తమ దాంపత్యం. 100కి 100 పాళ్ళు ఉత్తమ దాంపత్యాలు ఉంటాయని కాదు, ఉత్తినే ఊడిపోయే కాపురాలు కాకూడదు. ఇద్దరు వేరువేరు కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చినప్పుడు తప్పక అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఒకే కుటుంబంలో పుట్టిన పిల్లలలో ఏ ఇరువురి స్వభావాలు ఒకలా ఉండవు. అలాంటిది వేరువేరు కుటుంబాల నుంచి వచ్చిన వారి మధ్య వైరుధ్యాలుండటం సహజం. మనం అర్థం చేసుకోవాలి. అనిల్ని తప్పుపడుతున్నావు. నీ తప్పులేమీ లేవా? నువ్వు మీ అత్తగారితో ఎలా వ్యవహరిస్తున్నావు? ఎంతసేపు అతను నీకు చెయ్యలేదు అనుకుంటున్నావే కానీ అతనికి నువ్వు ప్రత్యేకించి ఏమి చేస్తున్నావు? ఇతరుల నుంచి మనం ఆశించేటప్పుడు మనం కూడా వారికి ఇవ్వాలి కదా. భర్త ప్రేమంతా నీకే దక్కాలని కోరుకోవడం తప్పు కాదు. తల్లిదండ్రులకు పుత్ర ప్రేమ, కొడుక్కి తండ్రి ప్రేమ, బంధువులకి స్నేహితులకి ప్రేమను పంచాలి. ఎవరిపై ప్రేమ వారిదే. ఇందులో ఎవరికి ఎవరు పోటీ కాదు. నిదానంగా ఆలోచించు, నీకే తెలుస్తుంది. నువ్వేదో చేస్తావనుకున్నా ఇది చెప్పడానికి ఇంత దూరం రావాలనే అంది కుందన. నిజమే, ఇవన్నీ నీకు ఫోన్లోనే చెప్పవచ్చు, కానీ అవి పెడచెవిన పెడతావు. ఇలా ప్రత్యక్షంగా చెప్పాను కాబట్టి నేను ఉన్నన్ని రోజులు నేను చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తావు. అప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం బలంగా ఉంటుంది. అందుకనే శ్రమ అనుకోకుండా మేము వచ్చింది. కాదు కూడదంటే అప్పుడు నేనే విడాకులు ఇప్పిస్తాను. నీ తప్పుడు నిర్ణయం పాపఫలం మేము భరించాలి కదా అని సంభాషణ ముగించి లేచారు ఆనందరావు గారు. కుందన సాలోచనగా తన బెడ్రూంలోకి వెళ్ళింది. మర్నాడు అనిల్ వాళ్ళు వచ్చారు. కుందన ముభావంగా తన పనులు తాను చేసుకుపోతోంది. ఆమెలో అంతర్మదనం జరుగుతోందని గ్రహించిన ఆనందరావు గారు ఇప్పుడు ఏమీ కదిలించకూడదని మౌనంగానే ఉండిపోయారు. అలా 1 వారం గడిచింది. ఆ రోజు శనివారం. ఉదయమే కుందన తాను లేవడమే కాక అందర్నీ లేపి గుడికి బయలుదేరదీసింది. కుందన వైపు చూశారు ఆనందరావు గారు. ఆమె మోము మబ్బులు విడిన ఆకాశంలా ప్రకాశంగా ఉన్నది. ఆమెలో ఉత్సాహం చూసి అనిల్ మామగారి వంక కృతజ్ఞతాపూర్వకంగా చూశాడు. అందరి ఆనందాన్ని చూసి బాబు బోసి నవ్వులు కురిపించాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.